ఇచ్చిన హామీలు కాలయాపన చేస్తూ ఆ హామీలన్నీ కూడా చెత్తబుట్టలో పడేస్తా ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే జీవో నెంబర్ 3 విషయంలో ఇప్పటికే ప్రథమయ్యే జీవో కోసం చేస్తామని చెప్పి చాలా రోజులైంది. అనేక సందర్భాల్లో అనేక నిపుణుల కమిటీ అని, హైపవర్ కమిటీ అని వేశారు. కానీ రాజ్యాంగం కల్పించినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా పరచలేదు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే కావాలని కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి జీవో నెంబర్ 3 విషయంలో ప్రథమయ్య జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకి 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పన చేద్దామని చిత్తశుద్ధి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం గిరిజనుల పక్షాన లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే 1/70 చట్టం ఇప్పటికే దాదాపుగా గిరిజన నేతరులు సుమారు 1700 మంది సుప్రీంకోర్టులో ఫిల్ దాఖలు చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ పిటిషన్ వేయలేదు. మరి మీ చిత్తశుద్ధి గిరిజనుల పట్ల ఏమైందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. అంతేకాదు అల్లూరి జిల్లాకి సంబంధించి ఇప్పటికే జోన్ 2 నుంచి జోన్ 1 తెచ్చేమనేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అసెంబ్లీలో గాని శాసన మండలి గాని ఒక గెజిట్ గాని జారీ చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విషయంలో కూడా ఆదివాసుల పక్షాన లేదనేది తేటతెల్లమైంది. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలో గుండెకాయలంటువంటి ముడి చౌరుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది. ఎందుకనంటే బాక్సైడ్ జీవో నెంబర్ 97 గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 97 జీవోని రద్దు చేస్తే ఈ ప్రభుత్వం దొంగదారిన నమూనాలు సేకరించి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తుంది. అంతేకాదు హైడ్రో పవర్ విషయంలో మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మచ్చలింగం గారి నాయకత్వంలో రేపు వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆదివాసీ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో సంపూర్ణంగా అత్యంత మెజారిటీతో గెలుపొందడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా పని చేయాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ గిరిజన చట్టాలు, గిరిజన హక్కులు, అలాగే ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఆదివాసుల ఉద్యమాల ప్రతిపాదిక మీదన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాలకి అండగా ఉంటూ పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భం చూసాం. ఆ సందర్భాన్ని ఏవైతే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అవ్వచ్చు, లేదనుకుంటే ఆదివాసుల యొక్క చట్టాలు, హక్కులు పరిరక్షణ విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కానీ చేసిన పని సందర్భాలు కూడా లేవు. అదే రిఫరెండంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారి నాయకత్వంలో స్థానిక సంస్థలకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళబోతున్నాం. ఎందుకనంటే అరకు నియోజకవర్గ మండల కేంద్ర ఎమ్మెల్యే కార్యాలయంలో అరకు డుమ్రిగూడ మన వైఎస్ఆర్ నాయకులు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే రేగా మచ్చలింగం గారు ఆధ్వర్యంలోనూ మన ఇప్పుడున్న కూటమి 4 పార్టీ కూటమి ప్రభుత్వం కలిసి వచ్చిన మన స్థానిక ఎలక్షన్ కానీ మన జిల్లా
ఎలక్షన్లు కానీ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా అద్భుతంతో మెజారిటీతో గెలిపి మనం అందరూ పని చేయాలని, అందరికీ సమకృషి పని చేసుకొని మనం అందరూ మెజారిటీతో గెలిపించాలని మన కార్యకర్తలు కానీ నాయకులకు అందరికీ మన విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే అరకులోయలో 29లో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రకటిస్తున్నప్పుడు మన ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఏమవుతుందని స్పష్టంగా తెలుసు, మనం చెప్పే అవసరం లేదు. ఇప్పుడు మనకు ప్రస్తుతానికే మన ఏరియాలో హైడ్రో ప్రాజెక్టు అని రకరకాలని సర్వే చేస్తున్నారు, మన వాళ్ళంతా ఉద్యమం చేస్తున్నారు. దానికి ఇప్పటికి ఒక సమాచారం అనేది చెప్పట్లేదు, వాళ్ళ లోపల సర్వే చేస్తున్నారు. అది మన గిరిజన ప్రాంతంలో ఉన్న గుండెకాయలాగా అడవి నాశనం చేయడానికి వస్తున్నారా, లేకపోతే ఇప్పుడు గిరిజన పేద పిల్లలు ఇప్పుడు అందరూ డైట్ కోచింగ్ ఇది అది అని ఉన్న ఆస్తి అమ్ముకొని రోడ్డు పాలై ఉన్నారు. వాళ్ళ జీవో నంబర్ ఏమైనా కలపడానికి వస్తున్నారా, లేకపోతే స్థానిక ఎలక్షన్ కోసం వీళ్ళకి గెలిపిస్తానమని వస్తున్నారా? అది మనకు స్పష్టంగా ఆ 29లో వచ్చి స్పష్టంగా చెప్పి వెళ్ళాలి. మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం అనే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఎక్కడ కనిపిస్తోందండి? ఈరోజు సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లాప్ అని మేము చెప్తున్నాం. ఈరోజు ఘోరం అండి. ఎక్కడైతే పెద్ద పెద్ద ఊర్లో ఉన్నారు మేజర్ పంచాయతీలో వెళ్ళట్లేదు, చిన్న చిన్న పల్లెటూరులో వెళ్ళి తెలియని ప్రజలకి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది ఏ సూపర్ 6 అని నేను అడుగుతున్నాను. ఈరోజు సూపర్ 6 లో ఒకటే ఇక్కడ ఒకటి ఈరోజు